హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. మరి బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఎవరో మనం ఈ వీడియోలో చూద్దాం. సో విన్నర్ కి ఎంత ప్రైజ్ మనీ వస్తుందో, రన్నర్ కి ఎంత ప్రైజ్ మనీ వస్తుందో కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఒక ట్విస్ట్ ఏంటంటే, నాగార్జున గారే షూట్ కేసు లోపల రాబోతున్నారు. కానీ అందరూ తెలిసిన విషయం ఏంటంటే, లాస్ట్ 2 అయితే హెల్మెట్ అయిపోయారు. అది ఎవరు కాదు, అవినాష్ అండ్ ప్రేరణ. సో ప్రేరణ అయితే టాప్ 3 డిజర్వింగ్ అనుకున్నారు చాలా మంది, కానీ టాప్ 4 లో హెల్మెట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు హౌస్ లో ఉన్న వాళ్ళైతే నిఖిల్, గౌతమ్ అండ్ నబిల్. సో వీళ్ళు ముగ్గురే టాప్ 3 కంటెస్టెంట్స్ లో ఉన్నారు. ఎప్పుడైనా టాప్ 4 లో ఉన్నప్పుడు షూట్ కేసు ఆఫర్ చేశారు, కానీ ఆ షూట్ కేసు ఆఫర్ అనేది ఇప్పుడు దాకా జరగలేదు. సో టాప్ 2 లో ఉన్నప్పుడు నాగార్జున గారి షూట్ కేసు లోపలికి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అంటే ఎవరైతే షూట్ కేసు తీసుకోబోతున్నారో వాళ్ళకైతే 30 to 40 lakhs ఆఫర్ చేస్తున్నారు అనమాట. అంటే 55 lakhs ప్రైజ్ మనీ కదా, దాంట్లో 30 to 40 lakhs ఆఫర్ చేస్తున్నారు. సో ఈ 30 to 40 lakhs షూట్ కేస్ ఎవరైతే తీసుకొని వస్తారో వాళ్ళు రన్నర్ గా ఉండి, ఆ మిగతా ఎవరైతే తీసుకోలేదో వాళ్ళైతే విన్నర్ గా ఛాన్సెస్ ఉంటాయి. సో దీని పరంగా చూసుకుంటే బిగ్ బాస్ ఎందుకో ఇలా చేస్తాను అనిపిస్తుంది. అంటే ఈ షూట్ కేస్ గౌతమ్ తీసుకుంటే నిఖిల్ విన్నర్ అవుతాడు. సో కాదు, నిఖిల్ తీసుకోపోతే గౌతమ్ రన్నర్ అవుతాడు. కానీ బయట టాక్ చూసుకున్నట్లయితే గౌతమ్ ఇప్పుడు దాకా బిగ్ బాస్ 8 ఫినాలే విన్నర్ అని ప్రచారం జరుగుతుంది గట్టిగానే. సో గౌతమ్ కి ఇవ్వకుండా నిఖిల్ కి విన్నర్ చేయాలనుకున్నారు. ఎందుకంటే నిఖిల్ స్టార్ మా బిడ్డ కాబట్టి బిగ్ బాస్ టీం ఇలా ప్లాన్ చేస్తున్నారని అనుకోవచ్చు. బిగ్ బాస్ 7 తెలుగులో చూసుకుంటే శ్రీహాన్, రేవంత్ ఉన్నారు. సో రేవంత్ లో శ్రీహాన్ అయితే షూట్ కేసు తీసుకున్నారు, రేవంత్ అయితే తీసుకోలేదు. కానీ ఒఫీషియల్ ఓటింగ్ పరంగా లాస్ట్ లో బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చేసి, శ్రీహాన్ నువ్వు నార్మల్గా అయితే విన్నర్, కానీ షూట్ కేసు తీసుకున్నావు కాబట్టి నువ్వు రన్నర్ అయ్యావు అని బాంబు పేల్చాడు అనమాట. సో దీని పరంగా చూసుకుంటే ఎవరు విన్నర్ మీ దృష్టిలో కింద కామెంట్ బాక్స్ ఖచ్చితంగా తెలియజేయండి. నిఖిల, గౌతమ్మ.